ఎన్నిసార్లు చెప్పినా కూడా బ్లౌజ్ కటింగ్లో మీరైతే ఈ మిస్టేక్ మళ్ళీ మళ్ళీ చేస్తున్నారు. అందుకోసమే మీకైతే బ్లౌజెస్ అనేవి కుదరడం లేదు. కేవలం ఒక 20 నిమిషాలు ఈ వీడియో ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి. అసలు ఏమి రాని వాళ్ళు కూడా మీ బ్లౌజెస్తో పాటు షాప్ కూడా పెట్టుకునే విధంగా నేనైతే ఈ వీడియోలో చూపిస్తాను. ఒక్కసారి చూడండి. ఇది వచ్చేసి మనకి కొలత బ్లౌజ్, ఇది వచ్చేసి మనకి లైనింగ్ బ్లౌజ్, లైనింగ్ పీస్. ఈ లైనింగ్ ఏ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి అని అంటే ఇక్కడ ఈ బొద్దు పార్ట్ ఇలా ఉంటుంది చూడండి. దీన్ని మనం టైట్గా ఉన్నదాన్ని బొద్దు పార్ట్ అంటాం. ఈ బొద్దు పార్ట్ మనకి ఎప్పుడు కూడా ఆపోజిట్లో ఉండే విధంగా క్లాత్ అనేది ఫోల్డ్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద పొడుగు దగ్గర కింద పోగులు ఉంటాయి కాబట్టి ఒక లైన్ తీసేసుకొని దానిపైన ఒక 1/2 ఇంచ్ డిఫరెన్స్తో ఇంకొక లైన్ తీసేసుకోండి. ఇది ఎందుకోసం అంటే కింద ఒకవేళ మీరు పైపింగ్ వేసుకున్నా లేదంటే హెమ్మింగ్ చేసుకున్నా ఖచ్చితంగా ఖర్చు కోసం మనకు కావాలి. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కట్ చేసేసుకోవాలి. బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే బ్లౌజ్ యొక్క పొడుగు ఏ విధంగా తీసేసుకోవాలి అంటే ఇక్కడ షోల్డర్ దగ్గర నుండి బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో ఇక్కడ డాట్ అనేది స్టిచ్ చేసి ఉంటుంది చూడండి. ఇక్కడ వరకు మనం బ్లౌజ్ యొక్క పొడుగు అనేది నోట్ చేసేసుకోవాలి. ఇదిగోండి ఎక్కడ నుండి అంటే ఈ పైన లైన్ దగ్గర నుండి ఈ విధంగా స్ట్రైట్గా తీసేసుకోండి. ఇక్కడ కుట్టు వరకు మాత్రమే తీసేసుకోవాలి. ఇది కుట్టు వరకు తీసేసుకున్న తర్వాత ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోండి. దీనికంటే పైన ఒక 1/2 ఇంచ్ డిఫరెన్స్తో ఇంకొక లైన్ మార్క్ చేసేసుకోండి పైన. ఇది ఎందుకోసము అంటే ఇది వచ్చేసి మనకి ఖర్చు కోసం, అంటే భుజం జాయిన్ చేసినప్పుడు లోపలికి 1/2 ఇంచ్ లోపలికి వస్తుంది కదా, అందుకోసం. ఇది మనం తీసుకున్న ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ బ్లౌజ్ యొక్క నడుము కొలత నోట్ చేసేసుకుందాం. బ్లౌజ్ యొక్క నడుము కొలత ఏంటి అంటే ఇక్కడ సైడ్ జాయింట్స్ ఉన్నాయి చూడండి. ఈ సైడ్ జాయింట్స్ దగ్గర పట్టేసుకోండి. సైడ్ జాయింట్స్ దగ్గర టైట్గా పట్టేసుకొని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి. మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడ నుండి ఇక్కడి వరకు తీసేసుకోండి. ఇది ఎక్కడి వరకు ఉంది? ఈడి వరకు ఉంది. దీనికంటే ఒక 1 ఇంచ్ ఎక్కువ తీసేసుకోవాలి. ఎందుకు ఇక్కడ 1 ఇంచ్ ఎక్కువ తీసేసుకోవాలి అని అంటే ఇక్కడ మనం డాట్ స్టిచ్ చేస్తాం కదా, ఈ డాట్ స్టిచ్ చేసినప్పుడు లోపలికి క్లాత్ పోతుంది కాబట్టి మనం 1 ఇంచ్ అనేది ఎక్కువ తీసేసుకోవాలి. ఇది మనం తీసుకున్న సెకండ్ పాయింట్, నడుము కొలత. నెక్స్ట్ బ్లౌజ్ ఇదే విధంగా పెట్టేసుకోండి. ఇది కరెక్ట్గా మధ్యలోకి ఉంది కదా. ఇప్పుడు మధ్యలోకి ఉన్నప్పుడు ఇది ఉన్న చూడండి ఈ పట్టి యొక్క పొడుగు ఎంత ఉందో చూసేసుకోవాలి. చూసేసుకునేటప్పుడు చూడండి ఇక్కడ పైన లైన్ దగ్గర నుండి కింది లైన్ దగ్గర నుండి కాదు పైన లైన్ దగ్గర పెట్టేసుకోండి. ఇది ఎక్కడి వరకు ఉంది? ఇక్కడి వరకు ఉంది. దీనికంటే ఒక 1/2 ఇంచ్ పైకి తీసేసుకోండి. ఇక్కడ 1/2 ఇంచ్ పైకి ఎందుకు తీసుకోవాలి అంటే ఇక్కడ మనం పైపింగ్ అని హెమ్మింగ్ అని వేస్తున్నప్పుడు క్లాత్ అనేది లోపలికి వస్తుంది కదా, అందుకోసం. సో ఇప్పుడు ఇది మనం తీసుకున్న 3వ పాయింట్. నెక్స్ట్ 4వ పాయింట్ ఏంటి అంటే ఈ పొడుగు అయితే ఎంత ఉందో చూసేసుకోవాలి. ఓకే, చంక యొక్క కింది భాగం నుండి ఈ పొడుగు ఎంత ఉందో తీసుకోవాలి. ఇదే విధంగా తీసేసుకోవాలి. ఇది కొంచెం క్రాస్లో అనిపిస్తుంది కదా, మరి క్రాస్లో తీసుకోవాలా స్ట్రైట్గా తీసుకోవాలా అంటే ఇక్కడ డ్రా చేసుకున్న పాయింట్ ఉంది కదా, ఇక్కడ పెట్టేసుకొని స్ట్రైట్గా పట్టేసుకోండి. క్రాస్ ఉన్న స్ట్రైట్గా ఉన్న మనకు అనవసరం. స్ట్రైట్గా పట్టేసుకొని ఇక్కడ చేతులు జాయిన్ చేసినప్పుడు ఎక్కడుంది కుట్టు అనేది ఇక్కడుంది. ఏడుందో దానికంటే ఒక 1/2 ఇంచ్ పైకి తీసేసుకోవాలి. ఎందుకు 1/2 ఇంచ్ పైకి తీసుకోవాలి అంటే చేతులు జాయిన్ చేసినప్పుడు ఒక 1/2 ఇంచ్ అనేది లోపలికి పోయింది కదా, అందుకోసం ఈ విధంగా పైకి 1/2 ఇంచ్ తీసేసుకోవాలి. ఇది మనం తీసుకున్న 4వ పాయింట్. ఈ 4వ పాయింట్ ఏంటి? కేవలం మనం ఈ పొడుగు మాత్రమే తీసేసుకున్నాం. సో చాలామంది ఏం చేస్తున్నారు, ఇక్కడ ఈ పొడుగు తీసేసుకుంటున్నారు, ఇక్కడ నుండి ఇక్కడికి ఇట్లా స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకుంటున్నారు. సో మీరు చేసే మిస్టేక్ అయితే ఇదే. అందుకోసమే మీకు చంక భాగంలో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, బ్లౌజ్ అనేది సెట్ కావట్లేదు. సో మీకు అలాంటి ప్రాబ్లం రాకుండా ఇదిగోండి చూడండి, మీరు ఏం చేస్తారంటే ఇదిగోండి ఈ విధంగా స్ట్రైట్గా డ్రా చేసుకుంటారు. ఇక్కడ వరకు ఈ విధంగా డ్రా చేయొద్దు అని చెప్తున్నాను నేను. సరే, మరి ఏ విధంగా డ్రా చేసుకోవాలి అంటే ఈ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ దగ్గర మనం 5వ పాయింట్ అనేది చెక్ చేసేసుకోవాలి. ఆ 5వ పాయింట్ ఏంటి అంటే చెస్ట్ కొలత. సో చాలామంది చెస్ట్ కొలత అయితే నోట్ చేసుకోరు, కానీ బ్లౌజ్ సెట్ కావాలి అంటే ఫస్ట్ మనకి మెయిన్ కావాల్సిందే చెస్ట్. మరి ఆ చెస్ట్ కొలత ఏ విధంగా తీసేసుకోవాలి అంటే చేతులు జాయిన్ చేసిన కింది భాగం ఉంది కదా కుట్టు, ఇక్కడ నుండి ఈ ఫస్ట్ హుక్స్ వరకు ఇది ఎంత ఉందో తీసుకోవాలి. ఏ విధంగా తీసేసుకోవాలి అంటే ఈ చేతులు జాయిన్ చేసింది ఇదిగోండి ఇక్కడ పెట్టేసుకోండి. ఇక్కడ క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ చివర్లో పెట్టేసుకోండి. ఇది ఫస్ట్ హుక్స్ ఈ ఫస్ట్ హుక్స్ ఉంది కదా, ఈ ఫస్ట్ హుక్స్ వరకు ఇట్లా కొంచెం లాగి పట్టి తీసేసుకోండి. ఎందుకు లాగాలి అంటే బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అనేది మనం క్రాస్ కట్లో కట్ చేస్తున్నాం కాబట్టి ఈ విధంగా కొంచెం లాగండి. అట్లని ఇగోండి ఇట్లా లాగినరు అనుకోండి ఇక్కడ మీకు ఏంటి గీతల్లాగా వస్తాయి. అట్లా కాకుండా ఇదిగోండి ఈ విధంగా పట్టేసుకొని నార్మల్గా పట్టేసుకొని తీసుకోండి. ఇప్పుడు ఇది ఎక్కడి వరకు వచ్చింది? ఇదిగోండి ఇప్పుడు ఇక్కడి వరకు వచ్చింది. ఇప్పుడు ఇది మన చెస్ట్ కొలత. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ చెస్ట్ కొలతని ఈ నడుము కొలతని కలుపుకుంటూ లైన్ డ్రా చేసుకోవాలి. సరే, మరి ఇక్కడ స్ట్రైట్గా లేదు కదా నాకు అంటే అదంతా మనకు అనవసరం. కానీ చెస్ట్ కొలతని నడుము కొలతని కలుపుకుంటూ స్ట్రైట్ ఉంటే స్ట్రైట్, క్రాస్ ఉంటే క్రాస్లో లైన్ డ్రా చేసుకోవాలి. ఈ విధంగా మీరు కనుక డ్రా చేసిండ్రు అనుకోండి స్ట్రైట్గా, ఇక్కడ చెస్ట్ పార్ట్ సరిపోదు, టైట్గా వచ్చేస్తుంది. చంక భాగం సెట్ కాదు, భుజాలు సెట్ కావు, ఫ్రంట్ పార్ట్లో గీతలు వస్తాయి. సో అలాంటి ప్రాబ్లమ్స్ అయితే చాలా వరకు వచ్చేస్తాయి.
నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ వరకు తీసేసుకున్నాం కదా, ఇక్కడ సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ అయితే తీసేసుకోవాలి. ఎంత తీసుకోవాలి అని అంటే 1.5 ఇంచ్ తీసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత నెక్ ఎంత తీసుకోవాలి, షోల్డర్ ఎంత తీసుకోవాలి. సో ఇక్కడ మీకు చెప్పాల్సిన మెయిన్ పాయింట్ ఏంటి, ఈ 5వ పాయింట్ వచ్చేసి మనకి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నెక్ ఎంత తీసుకోవాలి, షోల్డర్ ఎంత తీసుకోవాలి అనేది కొలత బ్లౌజ్ నుండి తీసుకోవచ్చు. కానీ ఇది మనం ఇంట్లో కుట్టే వరకు మాత్రమే సెట్ అవుతుంది. షాప్ లాగా మనకి ఫిట్టింగ్ రావాలి అనుకుంటే ఏ మెథడ్లో ఫాలో అవ్వాలి అనేది ఇక్కడ చూడండి. ఇప్పుడు ఈ 5వ పాయింట్ని బేస్ చేసుకొని మనం నెక్ ఎంత తీసుకోవాలి, షోల్డర్ ఎంత తీసుకోవాలి అనేది ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ 5వ పాయింట్ కొలత ఎంత ఉందో ఒకసారి చూడండి. చెస్ట్ కొలత ఇది ఎంత ఉంది, 10 ఇంచుల కంటే తక్కువ ఉంది. ఇక్కడ చెస్ట్ కొలత కనుక 7.5 నుండి 10 మధ్యలో ఉందా లేదా చెక్ చేసేసుకోండి. ఒకవేళ మీకు 7.5 నుండి 10 మధ్యలో ఉంది అనుకోండి, ఇక్కడ 5.5 ఇంచులు తీసుకోండి. ఓకే, కానీ మీకు 7.5 కంటే తక్కువ వచ్చింది, అప్పుడు ఎంత తీసుకోవాలి, 5. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 10 ఇంచుల కంటే ఎక్కువ వచ్చింది, అప్పుడు ఎంత తీసుకోవాలి అంటే 6 ఇంచులు తీసేసుకోవాలి. ఎవరికైనా ఇదే మెథడ్లో ఫాలో అవ్వాలి. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ 7.5 నుండి 10 మధ్యలో వస్తే నెక్ కోసం వచ్చేసి 2.2 ఇంచులు. 7.5 కంటే తక్కువ వస్తే 2, 10 కంటే ఎక్కువ వస్తే 2.5, 2.7 ఇంచుల వరకు తీసేసుకోవచ్చు. ఇక్కడ మనకి 10 కంటే తక్కువ ఉంది కాబట్టి నేను ఇక్కడ ఫుల్ షోల్డర్ 5.5, నెక్ కోసం 2.5 ఇంచులు తీసేసుకున్నా. ఇదంతా మనకి అందులోనే ఖర్చు అవన్నీ కలిపి ఉంటాయి. ఓకేనా, ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనం నెక్ మార్క్ చేసేసుకోవాలి అంటే చూడండి, ఇక్కడ ఇది ఎంత తీసుకున్నాం, 2.5 ఇంచులు. సేమ్ అదే 2.5 ఇంచులు ఇక్కడికి కూడా తీసేసుకొని ఇక్కడ పైన లైన్కి మార్కింగ్ అయితే తీసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత ఇది వచ్చేసి మనకి స్క్వేర్ బాక్స్ వచ్చింది కదా, మనకు కావాల్సింది వచ్చేసి రౌండ్ నెక్. రౌండ్ నెక్ కావాలి అంటే ఈ కార్నర్ దగ్గర నుండి 2 ఇంచులకి మార్కింగ్ తీసేసుకోండి. తీసుకొని సైడ్కి కొంచెం డీప్ కావాలి అనుకుంటే 1/2 ఇంచు, కొంచెం ఎక్కువ డీప్ కావాలి అనుకుంటే 1/2 ఇంచ్. అసలు కస్టమర్ ఏం చెప్పకపోయినా కూడా మనం ఇక్కడ 1/2 ఇంచ్ తీసుకుంటే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఏ విధంగా మార్క్ చేసేసుకోవాలి అంటే ఇక్కడ భుజం దగ్గర ఏం కదలపకుండా క్రాస్లో లైన్ రాసుకోవాలి. తీసేసుకొని ఈ ప్లేస్లో రౌండ్గా మార్క్ చేసేసుకుంటే మీకు నెక్ అనేది కావాల్సిన షేప్లో వస్తుంది. కానీ కొందరు సన్నం ఉన్న వాళ్ళు ఏమంటారంటే బోన్స్ కనబడతాయి అంటున్నారు చూడండి, అలాంటి వాళ్ళు మాత్రం ఇక్కడ లోపలికి తీసేసుకోవాలి. ఓకేనా, ఇది వచ్చేసి మనకి నెక్ గురించి. నెక్స్ట్ చంక మార్కింగ్ చేసేసుకుందాం. చూడండి, ఇప్పుడు ఇది ఎంత ఉంది, 5.5 ఇంచులు. సేమ్ అదే 5.5 ఇంచులు ఇంకొక ప్లేస్లో కూడా తీసేసుకుంటున్నా. ఇది ఎందుకోసం అంటే ఈ లైన్ అనేది స్ట్రైట్గా రావడానికి మార్కింగ్ అయితే తీసేసుకొని ఇక్కడ మార్క్ చేసేసుకున్నాం కదా ఆల్రెడీ, ఇక్కడికి ఈ విధంగా తీసేసుకొని ఈ కార్నర్ దగ్గర 1.5 ఇంచ్ తీసేసుకోండి. 1.5 ఇంచ్ తీసేసుకొని ఈ ప్లేస్లో రౌండ్గా మార్కింగ్ అయితే తీసేసుకోండి. ఓకేనా, నెక్ డీప్ ఉంటే 1/2, డీప్ తక్కువ ఉంటే 1.5 ఇంచ్ తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇది రైట్ ఆర్ రాంగా అనేది కూడా చెక్ చేసేసుకోవాలి. ఏ విధంగా అంటే మన కొలత బ్లౌజ్ ఉంది కదా, కొలత బ్లౌజ్ యొక్క వెనకాల భాగం యొక్క చంక కొలత నుండి చెక్ చేసేసుకోవాలి ఇది ఎంత ఉంది అనేసి. ఇక్కడ భుజం కుట్టు ఉంది కదా, ఈ భుజం కుట్టు దగ్గర నుండి ఇదిగోండి ఇక్కడ డాట్ మార్కింగ్ పెట్టినాను కదా, ఇక్కడి వరకు తీసేసుకోవాలి. చూడండి, ఇదిగోండి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి కరెక్ట్గా సరిపోయింది. ఒకవేళ మీరు మార్కింగ్ చేసినప్పుడు కరెక్ట్గా సరిపోలేదు, అప్పుడు ఏం చేయాలి అంటే ఏదైతే ఈ లైన్ ఉంది చూడండి, దీన్ని కొంచెం పైకి కానీ కిందికి కానీ జరుపుకొని మనం మార్కింగ్ చేసిన చంక కొలత బ్లౌజ్ యొక్క చంక కొలతకి పర్ఫెక్ట్గా వచ్చే విధంగా మ్యాచ్ చేసుకోవాలి. సో ఈ విధంగా తీసేసుకుంటే చూడండి మనకి లైన్ అనేది ఎంత స్ట్రైట్గా వచ్చేసిందో ఈ మెథడ్లో ఫాలో అయితే మీకు ఇదే విధంగా వచ్చేస్తుంది. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం. నెక్స్ట్ ఈ విధంగా తీసేసుకున్నప్పుడు కూడా భుజాలు జారుతున్నాయని కొందరు అయితే అంటారు. ఆ భుజాలు అనేవి జారకుండా క్రాస్లో ఈ విధంగా తీసేసుకోండి. ఓకేనా, నెక్స్ట్ అదే విధంగా బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో లెగుస్తుంది అని అంటారు. సో ఆ విధంగా లెవ్వకుండా ఉండాలి అంటే వెనకాల భాగంలో డాట్ అనేది స్టిచ్ చేసుకోవాలి. దీని యొక్క పొడుగు 3-3.5 ఇంచులు తీసేసుకోండి. ఎంతైనా ప్రాబ్లం లేదు, కానీ సైడ్కి మాత్రం ఖచ్చితంగా 1/2 ఇంచ్ ఉండాలి. ఈ విధంగా సైడ్కి 1/2 ఇంచ్ తీసుకోవడం వల్ల మనకి వెనకాల భాగంలో బ్లౌజ్ అనేది పట్టినట్టుగా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడు ఇది వచ్చేసి వెనకాల భాగం కదా, ఎప్పుడు కూడా వెనకాల భాగం కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ కట్ చేసుకోవాలి అంటే మీ దగ్గర టేప్ ఉంటే ఈ చంక కొలత ఎంత ఉందో ఒకసారి చెక్ చేసేసుకోండి. ఇదిగోండి ఆల్రెడీ మనం కొలత బ్లౌజ్తో చెక్ చేసేసుకున్నాం కదా, అయినప్పటికీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఇది ఎంత వచ్చింది, 9 ఇంచులు అయితే వచ్చేసింది. ఇప్పుడు ఏ విధంగా కట్ చేసుకోవాలో చూడండి. హ్యాండ్స్ ఇటు కార్నర్ ఉంటుంది కదా, ఈ కార్నర్లో హ్యాండ్స్ కట్ చేసేసుకోవాలి. హ్యాండ్స్ కోసం ఆల్రెడీ 2 లేయర్లు ఉంది కదా, దీన్ని డబుల్ ఫోల్డ్ చేసుకుంటే ఒక
ఒకేసారి 2 చేతులు కట్ చేసేసుకోవచ్చు. దీనికోసం నేను క్లాత్ చూడండి, ఇదిగోండి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుంటున్నా. ఎందుకు ఈ విధంగా ఫోల్డ్ చేయాలి అని అంటే క్లాత్ అనేది మొత్తం మార్కింగ్ అయిపోయిన తర్వాత చూపిస్తాను. ఓకేనా? ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని కిందికి ఒక లైన్ మార్క్ చేసేసుకోండి. నెక్స్ట్ పావించ్ డిఫరెన్స్తో ఇంకొక లైన్ మార్క్ చేసేస్తున్నా. ఇక్కడ పావించ్ ఎందుకోసము అని అంటే ఇది వచ్చేసి మనకి కింద పైపింగ్ వేసేసుకుంటాం కదా, ఈ పైపింగ్ వేయడానికి పావించ్. ఒకసారి మీరు ఇక్కడ ఒకసారి పైపింగ్ అయితే అబ్జర్వ్ చేయండి. ఇదిగోండి, అసలు కుట్టు లేదు, ఖర్చు లేదు, అసలు ఏ విధంగా కుట్టినామనే డౌట్ కనుక మీకుంటే మన ఛానల్లో ఆల్రెడీ ఈ వీడియో అనేది పోస్ట్ చేసినాను, ఒక్కసారి చెక్ చేసేసుకోండి. ఇన్విజిబుల్ పైపింగ్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది. ఇక్కడ భుజం కుట్టు ఉంది కదా, ఈ భుజం కుట్టు దగ్గర నుండి స్ట్రైట్గా పట్టేసుకొని హ్యాండ్ యొక్క పొడుగు అనేది నోట్ చేసేసుకోవాలి. చూడండి, ఇక్కడ నుండి ఇక్కడి వరకు, ఇది ఎక్కడి వరకు ఉంటే అక్కడి వరకే మార్క్ చేసేసుకొని దీనికంటే ఒక 1/2 ఇంచ్ పైకి తీసేసుకోండి. ఇది మనం తీసుకున్న ఫస్ట్ పాయింట్, హ్యాండ్ యొక్క పొడుగు. నెక్స్ట్ ఇక్కడ ఇది ఉంది కదా, దీన్ని హ్యాండ్ యొక్క లూజు, హ్యాండ్ రౌండ్, హ్యాండ్ ఫిట్టింగ్ అని అంటాం. ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకే మార్క్ చేసేసుకోండి. ఇది వచ్చేసి మనకి సెకండ్ పాయింట్. ఓకే, నెక్స్ట్ ఇవన్నీ కొలత బ్లౌజ్తో కూడా మార్క్ చేసేసుకోవచ్చు. కానీ నేను ఈజీ అండ్ సింపుల్ వేలో చెప్తాను. ఎందుకంటే నేను ఏం చెప్పినాను, బొటిక్ లెవెల్ ఫినిషింగ్ మనకి రావాలి అనుకుంటే ఈ చిన్న చిన్న టిప్స్ అయితే పాటించుకోండి మీరు. పొడుగు మార్కింగ్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఇది మోచేతి వరకు ఉన్న చేతులు, రైట్? మోచేతి వరకు ఉన్న చేతులకి హ్యాండ్ యొక్క డౌన్ వచ్చేసి మనము 3.5 ఇంచులు తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా 3.5 ఇంచులు తీసేసుకొని ఇక్కడ 3.5 ఇంచుల దగ్గర ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇంతకుముందు మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగం యొక్క చంక అయితే కొలుచుకున్నాం కదా, ఈ చంక కొలత ఎంత వచ్చింది మనకి, 9.5 ఇంచులు. సేమ్ ఇప్పుడు అదే 9.5 ఇంచులు తీసేసుకోండి. ఈ 9.5 ఇంచులు అనేది పొడుగు లైన్ పైన పెట్టాలి. ఈ 0 ఉంది చూడండి, 0 అనేది ఈ డౌన్ పైన తీసేసుకోండి. ఈ విధంగా తీసేసుకుంటే ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్, సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ తీసేసుకోవాలి. కానీ పర్ఫెక్ట్ షేప్ రావాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ నుండి 2 ఇంచులకి మార్కింగ్ తీసేసుకొని కిందికి ఒక 1/2 ఇంచు తీసేసుకోండి. 1/2 ఇంచు తీసేసుకొని ఈ 1/2 ఇంచు దగ్గర నుండి ఇలా ఒక లైన్ లైట్గా డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత మనం రౌండ్ చేసేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇలా స్ట్రైట్గా ఉంది కదా, దీన్ని రౌండ్ చేసేసుకుంటూ ఈ పాయింట్ని కలిపేసుకోండి. ఈ పాయింట్ని కలిపేసుకున్న తర్వాత ఈ ప్లేస్లో ఇదిగోండి ఈ విధంగా మార్క్ చేసేసుకుంటే మనకి హ్యాండ్ అనేది పర్ఫెక్ట్ షేప్ అయితే వచ్చేస్తుంది. కానీ మనకి హ్యాండ్ కటింగ్ చేసిన తర్వాత చంక భాగంలో ముడతలు వస్తాయి కదా, ఆ చంక భాగంలో ముడతలు రాకుండా ఉండాలి అని అంటే ఈ 2 ఇంచుల పాయింట్ దగ్గర నుండి ఇది ఎంత ఉందో ఒకసారి నోట్ చేసేసుకోండి. కరెక్ట్గా మధ్యలకి మార్కింగ్ పెట్టేసుకోండి. ఈ విధంగా మధ్యలకి తీసేసుకున్న తర్వాత మన బ్లౌజ్ యొక్క నడుము కొలత ఎంత ఉందో అని చెక్ చేసుకోవాలి. 30 ఇంచుల కంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా, ఒకవేళ 30 ఇంచుల కంటే తక్కువ ఉందనుకోండి 1/2 ఇంచు, 30 ఇంచుల కంటే ఎక్కువ ఉందనుకోండి 3/4 ఇంచు తీసేసుకోవాలి. తీసేసుకొని ఈ పాయింట్ దగ్గర నుండి ఈ విధంగా కలిపేసుకోవాలి. ఓకే, ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని కట్ చేసుకోవాలి. ఇది ఎక్కడ కట్ చేసుకోవాలి, ఈ లోతు అనేది కేవలం ఫ్రంట్ సైడ్లో మాత్రమే మనం లోతు అనేది తీసేసుకోవాలి. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్కి వచ్చే విధంగా స్టిచ్ చేయాలి, ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్కి స్టిచ్ చేయాలి. ఈ విధంగా స్టిచ్ చేయడం వల్ల మనకి చంక భాగంలో ముడతలు రావు. అదేవిధంగా ఇక్కడ క్లాత్ ఎందుకు ఈ విధంగా ఫోల్డ్ చేసినాను అని అంటే, ఇప్పుడు చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేయడం వల్ల మనకి అటాచ్ అనేది కేవలం ఇటు సైడ్ మాత్రమే పడుతుంది. ఇటు సైడ్ పడుతుంది కదా, ఒకవేళ నార్మల్గా ఈ విధంగా ఫోల్డ్ చేస్తే అటాచ్ అనేది 4 సైడ్లో పడుతుంది. సో ఫినిషింగ్ నీట్గా ఉండదు, అదేవిధంగా టైం అనేది ఎక్కువ అవుతుంది. అందుకోసమనేసి నేను క్లాత్ అనేది ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్నాను. సో ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్. ఎప్పుడు కూడా వెనకాల భాగం కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసేసుకోవాలి. బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మనం వెనకాల భాగం అయితే కట్ చేసుకోవాలి, అవునా? ఇప్పుడు ఈ వెనకాల భాగంని సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా నేను పేపర్ పైన కట్ చేసినాను. చూడండి, ఇదిగోండి ఈ లైన్ ఉందా, ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ లైన్. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ ఎక్కడ కట్ చేసేసుకోవాలి అంటే, ఇప్పుడు ఇది నా రైట్ హ్యాండ్ సైడ్ ఉంది, అవునా? ఈ విధంగా తిప్పేసుకుంటే ఇది వచ్చేసి మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వచ్చేస్తుంది. ఒక నిమిషం, ఇది వచ్చేసి మన లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వచ్చేస్తుంది. అదేవిధంగా ఈ ఓపెన్ పార్ట్స్ మనకి ఆపోజిట్లో ఉన్నాయి కదా ఇంతకుముందు, ఇవి మన సైడ్కి వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి అంటే మనకి 2 మెథడ్స్ తెలిసి ఉండాలి. ఒకటి స్ట్రైట్ కట్, క్రాస్ కట్. ఇప్పుడు మనం కట్ చేసేది స్ట్రైట్ కట్టా క్రాస్ కట్టా అంటే, ఇప్పుడు ఈ నెక్ యొక్క కింది పార్ట్ ఉంది కదా, ఇది వచ్చేసి ఈ బొద్దు పార్ట్కి ఇలా స్ట్రైట్గా పెట్టేసినాం అనుకోండి, ఈ విధంగా క్లాత్ పెట్టేస్తే దీన్ని స్ట్రైట్ కట్ బ్లౌజ్ అంటాం. కానీ మనకు కావాల్సింది క్రాస్ కట్. అప్పుడు ఇది ఉందా, ఇది వచ్చేసి ఈ కార్నర్ దగ్గర పెట్టేసుకోండి. ఈ విధంగా తీసేసుకొని ఇలా క్రాస్లో తీసేసుకున్నాం అనుకోండి, దీన్ని క్రాస్ కట్ బ్లౌజ్ అని అంటాం. ఓకేనా? ఇక్కడ వరకు మనకి హ్యాండ్స్ కట్ అయిపోతే ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్, ఈ మిడిల్ ప్లేస్లో ఫ్రంట్ పార్ట్ అనేది వస్తుంది. అందుకోసమే నేను ఇక్కడ పేపర్ పైన అయితే మార్కింగ్ చేసినాను. ఓకే, మొత్తం అయిపోయిన తర్వాత కటింగ్ అనేది చేస్తాను. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే మొత్తం అవుట్లైన్ బార్డర్ అయితే వేయాలి. ఇప్పుడు నేను వేస్తాను చూడండి. ఇక్కడ చూడండి, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా నేను మార్కింగ్ అయితే పెట్టేసినాను. ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ లైన్, సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్.
ఒక నెక్ మాత్రం మార్కింగ్ అయితే పెట్టేసుకోలేదు. ఎందుకోసం అంటే మనకు వెనకాల భాగం యొక్క నెక్ అనేది డీప్ ఉంటుంది, ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది తక్కువ ఉంటుంది కదా, అందుకోసం అనేసి పెట్టుకోలేదు. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ మార్కింగ్ పెట్టేసుకుందాం. ఈ కొలత బ్లౌజ్ యొక్క భుజం కుట్టు ఉంది కదా, ఈ భుజం కుట్టు వచ్చేసి ఇక్కడ పైన ఇంకొక లైన్ అయితే డ్రా చేసుకోవాలి కదా. ఇది ఎందుకోసం అంటే ఖర్చు కోసం. ఒకసారి ఇక్కడ చూడండి, ఇదిగోండి ఈ విధంగా. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఈ కింది లైన్ దగ్గర ఈ భుజం యొక్క కుట్టు అనేది పెట్టేసుకోండి. ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత మరి హుక్స్ పట్టి తీసుకోవాలా, కాజా పట్టి తీసుకోవాలా అంటే ఏది తీసుకున్నా పర్వాలేదు. ఈ విధంగా తీసేసుకొని ఇలా రౌండ్గా తిప్పేసుకోండి. ఓకే, ఇప్పుడు హుక్స్ పట్టి కదా మనం తీసుకునేది. హుక్స్ పట్టి తీసుకున్నప్పుడు ఈ స్టార్టింగ్ పాయింట్ వరకు తీసేసుకోవాలి. ఈ విధంగా ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు మార్కింగ్ తీసేసుకోండి. దీనికంటే పైకి భావించి ఎక్కువ తీసేసుకోవాలి. ఇది ఎందుకోసం, సేమ్ ఈ విధంగా పైపింగ్ కానీ హెమ్మింగ్ కానీ వేసేసినప్పుడు క్లాత్ అనేది లోపలికి వస్తుంది కాబట్టి భావించి పైకి తీసేసుకున్నాం. అదేవిధంగా ఒకవేళ మీరు కాజా పట్టి తీసుకున్నారనుకోండి, ఈ కాజా పట్టి తీసుకున్నప్పుడు ఈ విధంగా తీసేసుకోవాలి. చూడండి, ఇదిగోండి ఈ చేతిని కుట్టిన కాజాలు ఉన్నాయి కదా, ఇది వచ్చేసి ఈ లైన్ పైన ఉండాలి, ఇటు ఎక్స్ట్రా ఉండాలి. ఎందుకోసం అంటే ఈ పట్టి అనేది మనం ఎక్స్ట్రా జాయిన్ చేసేసుకుంటాం కదా, అందుకోసం ఈ విధంగా తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఫస్ట్ ఒక స్క్వేర్ బాక్స్ అయితే డ్రా చేసేసుకోండి. ఈ విధంగా స్క్వేర్ బాక్స్ మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ కార్నర్ ఫామ్ అయింది కదా, ఈ కార్నర్ దగ్గర నుండి 1.5 ఇంచ్కి మార్కింగ్ తీసేసుకొని సైడ్కి ఒక 1/2 ఇంచ్ తీసేసుకోండి. ఎవరికైనా ఈ విధంగా అయితే తీసుకోవాలి తప్పకుండా. తీసేసుకున్న తర్వాత ఇలా తీసేసుకోండి, క్రాస్లో తీసేసుకొని ఈ ప్లేస్లో రౌండ్గా మార్క్ చేసేసుకుంటే మనకి నెక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఒకవేళ మీరు ఇక్కడ తీసుకోలేదనుకోండి, అటు రౌండ్ నెక్ కాకుండా యూ షేప్ కాకుండా వీ షేప్ లాగా అయితే వచ్చేస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు తీసేసుకోవాలి. సో బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు ఏ విధంగా తీసేసుకోవాలి అంటే ఇక్కడ భుజం కుట్టు ఉంది కదా, భుజం దగ్గర నుండి ఈ కింద ఫ్రంట్ పార్ట్లో మనకి 2 పార్ట్స్ ఉంటాయి. పైన భాగం ఈ కింద భాగాన్ని ఏమంటామంటే షేప్ బెల్ట్ అని అంటాం. పెద్ద పట్టీలు షేప్ బెల్ట్ అని అంటాం. ఈ షేప్ బెల్ట్ వదిలేసి ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఎంత ఉందో తీసేసుకోవాలి. ఈ కుట్టు వరకు ఇది కూడా ఎక్కడ చెక్ చేసుకోవాలి అంటే ఇది ఉంది చూడండి, దీన్ని మెయిన్ డాట్ అంటాం. ఈ మెయిన్ డాట్ వరకు చెక్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుండి ఈ విధంగా పట్టేసుకోండి. ఇలా పట్టేసుకొని ఇది ఎక్కడి వరకు ఉంది కుట్టు అనేది ఇక్కడ వరకు ఉంది. మళ్ళీ దీనికి ఖర్చు తీసుకోవాలంటే అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ఖర్చుతోనే తీసుకుంటున్నాం కాబట్టి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు ఎంత ఉందో తీసేసుకొని దానికి ఈ విధంగా ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోండి. ఓకేనా, ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇదిగోండి, ఇది ఒకసారి హుక్స్ పట్టి కదా, ఈ హుక్స్ పట్టి సైడ్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నుండి ఇక్కడి వరకు సెపరేట్గా ఉంది, అవునా, ఇక్కడ నుండి ఇక్కడికి సెపరేట్గా ఉంది. ఇప్పుడు ఈ పార్ట్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసేసుకుందాం. ఇదిగోండి ఇక్కడ పైన 1/2 ఇంచ్ వదిలేసేయండి. వదిలేసిన తర్వాత ఇక్కడ కుట్టు అనేది ఎక్కడి వరకు ఉంది, మనకి కుట్టు అనేది ఈ ప్లేస్లో ఉంది, అవునా, ఈ ప్లేస్ వరకు తీసేసుకొని దీనికంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకుంటున్నా నేను. ఎందుకు ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నా అంటే ఈ మధ్యలో డాట్ ఉంది కదా, ఈ డాట్ స్టిచ్ చేసినప్పుడు ఒక 1/2 ఇంచ్, అదేవిధంగా ఈ పైన భాగానికి ఈ కింది భాగం కలిపి కుట్టినప్పుడు ఒక 1/2 ఇంచ్, అంటే మొత్తం ఒక 1 ఇంచ్ అనేది లోపలికి వస్తుంది కాబట్టి ఇక్కడ 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నా. క్లియర్ కదా. నెక్స్ట్ చంక యొక్క కింది భాగం సైడ్ కూడా సేమ్ అదే విధంగా తీసేసుకోండి. ఇదిగోండి ఇక్కడ నుండి ఇది ఎక్కడి వరకు ఉంది, ఇక్కడ కుట్టు ఉంది, కుట్టు వరకు మాత్రమే మార్కింగ్ పెట్టేసుకోండి. కుట్టు వరకు మార్కింగ్ పెట్టేసుకొని కుట్టు కంటే ఒక 1/2 ఇంచ్ కిందికి తీసుకుంటున్నా. ఇదేంటి ఇక్కడ డాట్ ఉందా, మనకి డాట్ లేదు. ఒకవేళ డాట్ ఉంటే కనుక ఈ డాట్కి దీనికి కలిపి 1 ఇంచ్ తీసుకోవాలి. డాట్ ఉంటే 1 ఇంచ్, లేకపోతే 1/2 ఇంచ్ తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఈ మెయిన్ డాట్ ఉంది చూడండి, ఈ మెయిన్ డాట్ అనేది ఈ హుక్స్ కాజా పట్టీ నుండి ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత దూరంలో ఉన్నది అని తీసుకోవాలి. సో ఇది ఇలా క్రాస్లో పట్టుకోవాల్సిన అవసరం లేదు, స్ట్రైట్గా పట్టేసుకొని ఇక్కడ ఒక 1/2 ఇంచ్ వదిలేసేయండి కుట్టు కోసం వదిలేసి ఇది ఎక్కడి వరకు ఉంది, ఇక్కడి వరకు ఉంది, అవునా. సో ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత నడుము కొలత 30, అంటే చిన్న సైజ్ బ్లౌజ్ అనుకోండి, చిన్న సైజ్ బ్లౌజ్ అయితే 1 ఇంచ్ తీసుకోండి. కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్ అనుకోండి 1/2 ఇంచ్ తీసేసుకోండి. ఈ విధంగా తీసేసుకొని ఈ విధంగా కలిపేసేసుకోండి. సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు. ఓకే, నెక్స్ట్ బ్లౌజ్ యొక్క చంక భాగంలో ఫ్రంట్ పార్ట్లో ముడతలు వస్తున్నాయి కదా, ఆ ముడతలు అనేవి రాకుండా ఉండాలి అనుకుంటే ఈ చంక భాగంలో మిడిల్ పార్ట్లో మనం లోతు అనేది తీసేసుకోవాలి. సో మరి మిడిల్ పార్ట్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఇది ఉందా, దీన్ని ఈ విధంగా కలిపేసేసుకోండి. ఈ పార్ట్ ఉన్న ఇప్పుడు ఈ మిడిల్ పార్ట్ అనేది దీనికి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకొని ఇది ఎక్కడి వరకు ఉంది, దానికంటే లోపలికి ఒక 1/2 ఇంచ్ తీసేసుకోండి. 1/2 ఇంచ్ తీసేసుకొని ఈ విధంగా కలిపేసేసుకుంటే మనకి చంక భాగంలో ముడతలు అనేవి రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఓకే, సో ఈ విధంగా తీసేసుకోవాలి. ఇప్పుడు మనం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో మనం ఏమేమి పాయింట్స్ తీసుకున్నాం, ఫస్ట్ నెక్ మార్కింగ్ చేసేసుకోండి,
తర్వాతనే చంక మార్కింగ్ చేసేసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. ఓకే, నెక్స్ట్ నెక్ యొక్క కింది భాగంలో ఈ పొడుగు ఎంత ఉందో చెక్ చేసేసుకోవాలి. ఇది మన 3వ పాయింట్. అదేవిధంగా ఈ చంక భాగం యొక్క కింది భాగంలో ఎంత ఉందో చెక్ చేసేసుకోండి. నెక్స్ట్ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు, ఈ పై నుండి కింది వరకు ఈ లైన్ ఏ ప్లేస్లో ఉన్నది అనేది చెక్ చేసేసుకోండి. ఓకే, అది పొడుగు. ఈ పొడుగు పాయింట్ వచ్చిన తర్వాత ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత దూరంలో ఉన్నది ఈ మెయిన్ డాట్ అనేది తీసేసుకోండి. ఇది వచ్చేసి మనకి 6 పాయింట్స్. ఈ 6 పాయింట్స్ తెలిస్తే మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా కట్ చేసేసుకోవచ్చు. అదేవిధంగా మనం డాట్స్ ఏ విధంగా మార్క్ చేసేసుకోవాలో చూడండి. ఇక్కడ డాట్ యొక్క పొడుగు ఎంత తీసుకోవాలి అంటే ఇది మెయిన్ డాట్ అని అంటాం దీన్ని. సో ఈ మెయిన్ డాట్ యొక్క పొడుగు వచ్చేసి 2.5 ఇంచులకి మార్కింగ్ తీసేసుకోండి. 2.5 ఇంచుల మార్కింగ్ తీసేసుకొని ఈ విధంగా కలిపేసేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇది ఎంత ఉంది, ఇక్కడ నుండి ఇక్కడికి ఇది ఎంత ఉందో చెక్ చేసేసుకోండి. ఇది ఎంత ఉందో దాన్ని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి. మధ్యలోకి ఫోల్డ్ చేసుకుంటే ఇది సెకండ్ డాట్. ఈ ఫస్ట్ డాట్ ఎంత పొడుగు తీసుకున్నామో ఈ సెకండ్ డాట్ కూడా అంతే పొడుగు నోట్ చేసేసుకోవాలి. ఓకే, చూడండి. కానీ సైడ్కి మాత్రం పావు ఇంచ్ మాత్రమే తీసేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇవి 2 తీసుకున్నాం కదా, ఇవి 2 తీసుకున్న తర్వాత ట్రయాంగిల్ షేప్లో మనం థర్డ్ డాట్ అయితే తీసేసుకోవాలి. ఇవన్నీ తీసుకుంటాం ఓకే. కానీ ఇక్కడ చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ వస్తుంది అంటున్నారు. సో ఆ హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ రాకుండా ఇక్కడ ఒక పావించి ఎక్కువ తీసేసుకొని ఇలా క్రాస్లో కలిపేసుకోండి. అప్పుడు మీకు హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ రాదు. అదేవిధంగా ఇక్కడ డాట్ స్టిచ్ చేసినప్పుడు ఎక్కువ క్లాత్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది కదా. సో క్లాత్ అనేది ఎక్కువ లోపలికి వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ సైడ్ జాయింట్స్ వేసేటప్పుడు మీకు ప్రాబ్లం అవుతుంది. ఏంటి అంటే వెనకాల భాగం క్లాత్ ఇక్కడ వరకు ఉంటే ఫ్రంట్ ఏమో తగ్గిపోతుంది. అలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే ఇక్కడ చిన్న సైజ్ బ్లౌజ్ అయితే ఒక 1/2 ఇంచు, పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే 3/4 ఇంచు తీసుకొని ఈ విధంగా క్రాస్లో కలిపేసుకోండి. సో ఈ విధంగా తీసేసుకుంటే మీకు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కూడా పర్ఫెక్ట్గా అద్దినట్టుగా కుదురుతుంది. సో ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా. సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్.